శ్రీకృష్ణుడిగా జన్మించి సత్యభామతో ఆ నరకాసురుణ్ణి సంహరింపజేశాడు. ఆ పర్వదినాన్ని, ఆ చీకట్లో ఏవైతే పోయాయో ఆ రోజు ఆ పండగని దీపావళి పండగగా అభివర్ణిస్తారు. దీపావళి అంటే దీపాల వరుస అని. ఆ రోజు బాణసంచాలు కాలుస్తారు, బాంబులు పేలుస్తారు. ఇది సాంప్రదాయబద్ధంగా పూర్వం నుంచి వస్తున్నటువంటి ఒక పద్ధతి. ఇలా ఆర్కే రోజా పోనీ సాక్షి మీడియా ఉండేటువంటి విలేకరు వచ్చినప్పటికీ కూడా తన ఆనందంలో కూడా చెప్పాల్సినటువంటి మాటలు ఏంటి అంటే, నేను లక్ష్మీ పూజ చేసుకున్నాను, బంధువులతో ఈ రోజు చాలా కోలాహలంగా, సంతోషంగా, ఆనందంగా దీపావళి పండుగ చేసుకుంటున్నాను అని చెప్పాలి. అందులో తప్పు లేదు. నేను కూడా రోజా గారి కుటుంబం గాని ఆవిడ గాని బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎక్కడ రాజకీయాలు అవసరం లేదు. చేసుకునేది యావత్ భారతదేశం చేసుకునే ఈ పండుగలో ఆవిడ కుటుంబం గాని, ఆవిడ పిల్లలు గాని, ఆవిడ రాజకీయం కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అయితే ఇక్కడ ఆర్కే రోజా ఇవన్నీ పక్కన పెట్టి ఏం మాట్లాడిందో ఒకసారి విందాం. కష్టాలు వచ్చినా సంతోషాలు వచ్చినా ఎప్పుడు సంతోషంగానే ఉంటాం. సో అది మా ప్లానింగ్. కానీ రాష్ట్రంలో మీరు చూస్తే ఈ 16 నెలలుగా అందరూ ఎంత కష్టపడుతున్నారో మనం అందరం కూడా చూస్తున్నాం. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, మహిళలకి మానపానాలు పోయి. ఇక్కడ మీరు గమనించాలి, ఆర్కే రోజా 2019 నుంచి 2024 మధ్యన తిరుమల కొండ మీదకి వెళ్ళినప్పుడు కూడా నేను దర్శనం చేసుకున్నాను, అన్నప్రసాదం భోంచేశాను, తిరుమల లడ్డూని తీసుకున్నాను. ఎలాంటి మాటలు మాట్లాడకుండా ఆ రోజుల్లో కూడా పవిత్రమైన శ్రీవారి కొండ మీద కూడా ప్రెస్ మీట్లు పెట్టి అన్న మీద భజన చేయడం జరిగింది. ఆ దెబ్బకే కదా 151లో 5 ఎగిరిపోయి 11 వచ్చినాయి. మళ్ళీ ఈ రోజు దీపావళి పండుగకు సంబంధించినటువంటి కుటుంబం మధ్యన జరిగినటువంటి ఆ పండుగ గురించి చెప్పడం మానేసి మళ్ళీ రాజకీయం గురించి మాట్లాడుతుంది. కాబట్టి నేను ఖచ్చితంగా ఈ వీడియో గురించి విశ్లేషించాలి. కాబట్టి మళ్ళీ